ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో తంగెడ వద్ద కృష్ణా నదిలో కాలుష్యపు తెప్పలు పేరుకుపోయాయి. బ్లూ కలర్ లో నీటి ఉపరితలం మీద చిక్కని జిడ్డు తెప్పలు తేలియాడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తెప్పలు భరించలేనంతగా దుర్వాసన రావడంతో ఎగువనున్న కొన్ని కెమికల్ ఫ్యాక్టరీల వారు నదిలోకి వ్యర్థ రసాయనాలు వదిలి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పరిశ్రమలో ఇలా నదిలో వ్యర్థాలను వదిలేస్తుంటే ఆ నీళ్లు తాగేదెలా అంటూ వారు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి కాలుష్యం తెప్పలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఈ బ్లూ కలర్ లో వాటర్ మొత్తం కూడా పేరుకొని పోయినట్టుగా ఏదో సంథింగ్ స్మెల్ వస్తుంది బాగా ఈ లాస్ట్ 3 days నుంచి. అంతకుముందు అంతా బాగానే ఉంది వాటర్, బట్ కానీ ఇప్పుడేందో ఇదంతా పేరుకొని పోయి అంత బ్లూ కలర్ లో ఉంది. ఇది కరెక్ట్ గా మాకు కూడా ప్రాపర్ గా తెలియదు ఏంటనేది. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగనే వాటర్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే లోకల్ గా ఉన్న సెక్రటరీ కానీ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి ఏందనేది అర్థం కావట్లా. లాస్ట్ 3 days నుంచి బాగా స్మెల్ వస్తుంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఖచ్చితంగా ఏంటి అనేది ఇది కనుక చూసినట్లయితే దీని గురించి వెరిఫికేషన్ చేసి ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇరిగేషన్